సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమా ప్రియులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బాహుబలి ట్రైలర్ ఈ రోజు థియేటర్లకు వచ్చింది. బాహుబలి చిత్ర యూనిట్ వినూత్నంగా చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చిందని మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 230 థియేటర్లలో ఈ రోజు ఉదయం 10:30 బాహుబలి ట్రైలర్ ని ప్రదర్శించారు. అది కూడా ఉచితంగా. ఈ ప్రయోగం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది అనేసి. అలానే ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ కి మంచి బ్రేక్ దొరకబోతుంది బాహుబలి రూపంలో. సినిమాని రాజమౌళి గొప్పగా తెరకెక్కించాడు అని మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. ఇక బాహుబలి ట్రైలర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆ చిత్ర యూనిట్ ఏవైతే ప్రామిసులు చేస్తా వచ్చిందో వాటిని ఈ ట్రైలర్ తో వాళ్ళు నిలబెట్టుకున్నారు అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు అని ట్రైలర్ కన్ఫర్మ్ చేసింది. ఓ రాజ్యాన్ని చూపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత సంకెళ్లతో ఉన్న అనుష్క షాట్ ఉంటుంది. ఆ పైన చిన్నపిల్లాడుగా ఉన్న శివుడికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఒక ఆవిడ. తర్వాత పెద్దవాడైన శివుడు జలపాతాల దగ్గర చేసే సాహసం అద్భుతంగా ఉంటుంది. అది సూపర్ విజువల్. ఆపై అవంతిగా కనబడుతుంది, అందంగా ఉంటుంది, బాగుంది. ఆ తర్వాత రాజమౌళి గారు బల్లల దేవాన్ని పరిచయం చేశారు. ఆ పైన సినిమాలో కనిపించే ఇంట్రెస్టింగ్ విజువల్స్ అన్నిటిని కూడా షార్ట్ బై షార్ట్ చూపించుకుంటూ వచ్చారు. క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యుద్ధ సన్నివేశాలను చూపెట్టారు. శివుడు పోరాటాలను చూపించారు. బాహుబలి కొడుకు శివుడు అని రివీలేట్ ఒక షాట్ ఉంటుంది. ఆ పైన బాహుబలి యుద్ధం, బల్లల దేవ పరాక్రమం తదితర విషయాల్ని షోకేస్ చేస్తూ ఈ బాహుబలి ట్రైలర్ కొనసాగింది. అలాగే చివరిలో వాటర్ లో ఒక చెయ్యి ఒక పిల్లవాడిని పట్టుకుని అలా వెళ్తూ ఉంటుంది. అది అల్టిమేట్ గా ఉంది. సూపర్ ఫీల్ ని కలిగిస్తుంది ఆ షాట్ మాత్రం. మొత్తంగా బాహుబలి ద బిగినింగ్ ట్రైలర్ చెప్తుంది ఏమిటి అంటే, ఫస్ట్ పార్ట్ లో హీరో శివుడు, అతను ఎవరు, అతని కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవటమే స్టోరీ పాయింట్ లా కనబడుతుంది. అలాగే బల్లల దేవకు సంబంధించిన క్రూరత్వాన్ని ప్రత్యేకంగా రాజమౌళి ఈ పాటలో చూపించబోతున్నారు అర్థమవుతుంది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ని ఈ ట్రైలర్ లో పెట్టారు. అవి చాలా బాగున్నాయి. సాంకేతికంగా మాట్లాడుకోవాలి అంటే అందరూ ఊహించినట్టుగానే, ఎవరు ఊహలకి అందనట్టుగానే ఉన్న ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ విభాగం పనితీరు అల్టిమేట్ గా కనిపిస్తా ఉంది. కిరవాణి గారి బ్యాక్ స్కోర్ లో కూడా మంచి ఫీల్ ఉంది, ఆకట్టుకుంటుంది. అలానే యుద్ధ సన్నివేశాలకు సంబంధించి పీటర్ హెయిన్స్ ప్రతిభ కూడా ఘనంగానే ఈ సినిమాలో కనబడబోతుందని అర్థమవుతుంది. ఫైనల్ గా ఈ ట్రైలర్ కి సంబంధించి సూపర్ అని మాట్లాడుకోవాల్సి వస్తే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అది బల్లల దేవ గురించి. బల్లల దేవ క్యారెక్టర్ ని, అతని అకృత్యాలని రాజమౌళి బీభత్సంగా సృష్టించారు అని అర్థమవుతోంది. రాణా కనిపిస్తున్న ప్రతి ఫ్రేమ్ లోనూ అటెన్షన్ తీసుకుంటున్నాడు. అలానే ప్రభాస్ కష్టం కూడా గొప్పగా కనబడతా ఉంది. ఈ ట్రైలర్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బాహుబలి సినిమా మీద బోల్డంత ఆసక్తిని కలిగిస్తుంది. కంటెంట్ పరంగా రెగ్యులర్ కంటెంట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ రాజమౌళి ఈ సినిమాతో ఏదో మాయ చేయబోతున్నారు. ఆ మాయ అందరినీ విస్మయపరచబోతుంది అన్న విషయాన్ని కూడా అంగీకరించేట్టు చేస్తుంది ఈ ట్రైలర్. బాహుబలి ట్రైలర్ తో సూపర్ హిట్ మార్కులు వేపించేసుకున్నారు రాజమౌళి. ఇక సినిమా చూపించి జనాల్ని థ్రిల్ చేయటమే మిగిలింది. ఆ విషయంగా కూడా ఆయన సూపర్ సక్సెస్ అయ్యి తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ మరిచిపోయాలని అనుభూతిని ఇవ్వాలని కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.